హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఈ బ్లౌజ్కి పైపింగ్ వేసుకోవాలనుకుంటున్నా. అయితే ఈ బ్లౌజ్కి ఆపోజిట్ కలర్లో మనం పైపింగ్ వేసుకుంటే బాగుంటుందన్నమాట. నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ అంటే రెడ్ కలర్కి గ్రీన్ కలర్లో ఆపోజిట్ తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మనం ఈ క్లాత్ పైన ఫస్ట్ ఒక లైన్ క్రాస్గా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ 1.5 ఇంచెస్ తోటి మనం డాట్స్ మార్క్ చేసుకుందాం. ఇప్పుడు 3 డాట్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఆ 3 డాట్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, ఇంకొక పీస్ కూడా సేమ్ 1.5 ఇంచెస్తో మార్క్ చేసేసుకుందాం. మనం ఎప్పుడు హెమ్మింగ్ చేసుకున్నా పైపింగ్ తీసుకోవాలనుకున్నా కూడా మనం ఇట్లా క్రాస్ లైన్స్లోనే పీసెస్ తీసుకోవాలన్నమాట. అప్పుడు పైపింగ్ నీట్గా వస్తుంది. ఓకే, మనం ఇప్పుడు వీటిని కట్ చేసేసుకుందాము. నీట్గా స్ట్రైట్గా కట్ చేసేసుకుందాం. ఓకే, మనం ఇట్లా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే పైపింగ్ చాలా నీట్గా వస్తుంది. ఇంకొకటి మనకి ఎక్కడ టర్నింగ్స్ వచ్చినా కూడా ఈజీగా టర్న్ అవుతుంది అనమాట క్రాస్ పీసెస్ అనేది. అందుకే మనం స్ట్రైట్గా కట్ చేసుకోవద్దు, ఎప్పుడు క్రాస్లోనే తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసేసుకున్న తర్వాత మనకి 2 పీసెస్ సరిపోవు, ఇంకో పీస్ కూడా కావాలి. ఓకే, సో ఒక పీస్ తీసుకొని క్లాత్ పైన పెట్టుకొని యాస్టీస్గా దాని లెంత్లోనే మనం కట్ చేసుకుందాము. నీట్గా ఎక్కువ తక్కువ రాకుండా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ క్లాత్ని పక్కన పెట్టేసుకొని ఈ 3 పీసెస్ని మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. మనం వీటిని ట్రయాంగిల్ షేప్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి ఈ క్రాస్ పీస్ అనేది ఇంకా క్రాస్లో కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇట్లనే ఇంకొకటి కూడా థర్డ్ పీస్ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నీట్గా 2 ఎడ్జెస్ జాయిన్ అయ్యేటట్టు మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్కున్నవి కూడా ఎక్స్ట్రావి కట్ చేసేసుకొని చూస్తే ఎంత నీట్గా అనిపిస్తుందో చూడండి. తర్వాత మనం ఆ స్టిచ్ పైన ప్రెస్ చేసేసుకొని ఇప్పుడు పైన స్ట్రైట్గా కట్ చేసుకొని దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఓకే, ఒక పాదం మందంలో స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ జాయిన్ చేసిన దగ్గర కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా అక్కడ నీట్గా సెట్ చేసుకొని కంప్లీట్గా కుట్టేసుకోవాలి. ఓకేనా, ఇది ఎంత నీట్గా వస్తే మనకి పైపింగ్ అంతా నీట్గా వస్తుంది అనమాట. ఇది కుట్టడం అయిపోగానే మనం మిషన్ నుంచి ఇది సపరేట్ చేసేసి థ్రెడ్ కట్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు సైడ్కి ఎక్స్ట్రా ఉన్న ఏమన్నా ఉంటే వాటిని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ తీసుకొని ఇక్కడ హుక్ పట్టికి కాజా పట్టికి మనం ఎంతవరకు పైపింగ్ వేసుకోవాలో మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఈ పైపింగ్ క్లాత్ జాయిన్ చేసుకునేటప్పుడు ముందు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదిలిపెట్టుకోవాలి, లేదా కిందికి ఫోల్డ్ చేసుకోవాలి. నేనైతే నార్మల్గానే ఫోల్డ్ చేసుకోకుండా కొంచెం ఎక్స్ట్రా వదిలిపెట్టి కుట్టేసుకుంటాను అనమాట. ఓకే, నీట్గా ఒక పాదమందంలోనే మనం కుట్టుకుంటూ రావాలి, లేదా మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత మనం తీసేసుకోవాలన్నమాట. ఓకే, నీట్గా స్లోగా కుట్టుకోవాలి. ఎప్పుడైనా సరే టర్నింగ్స్ దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. మనం చూడండి, ఇక్కడ టర్న్ అయ్యేటప్పుడు ఏ విధంగా నేను నీట్గా తీసుకుంటున్నాను. స్లో అయినా పర్వాలేదు, కానీ బ్యాక్ నెక్ దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్గా కుట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అది పైనకి కనిపిస్తుంది, అదే నీట్గా అనిపించాలి కాబట్టి స్లో కుట్టుకోవాలి. ఇక్కడ ఫ్రంట్కి వచ్చేవారికి కూడా మనం కొంచెం ఎక్స్ట్రా అనేది పైపింగ్ క్లాత్ ఉంచి కట్ చేసేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం కుట్టుకున్న తర్వాత ఇక్కడ మనం టర్నింగ్స్ ఎక్కడెక్కడ అయితే ఉంటుందో అంటే మనం ఫోల్డ్ చేసే దగ్గర మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అక్కడ కట్ చేస్తేనే మనకి టర్న్ అవుతుంది కదా. కట్ చేయాలని చెప్పేసి ఎక్కువ కట్ చేసుకోవద్దు. మనం ఎక్కడి వరకు అయితే కుట్టుందో ఆ కుట్టు వరకు మాత్రమే కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇట్లా కట్ చేసుకోవడం వల్ల చాలా నీట్గా టర్న్ అవుతుంది అనమాట క్లాత్ అనేది. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఎక్కడైతే చిన్న చిన్న థ్రెడ్స్ కనిపిస్తుందో వాటిని కట్ చేసేసుకుందాము. చూడండి, ఇక్కడ రెడ్ కలర్లో మనకి ఎక్స్ట్రా కనిపిస్తుంది కదా, వాటిని అంతటిని కట్ చేసేసుకుందాం. ఇక్కడ కూడా కనిపిస్తుంది, సో దీన్ని కూడా తీసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఫస్ట్లో దాన్ని ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్ మనకి గ్రీన్ కలర్ పక్కనే మార్క్ చేసుకోవాలన్నమాట. అటు ఇటు రాకుండా గ్రీన్ కలర్ ఎక్కడైతే ఉందో ఎగ్జాక్ట్ దాని పక్కనే స్టిచ్ చేసుకోవాలి. మనం గ్రీన్ కలర్ పైన వేయకూడదు,
అట్లా అని చెప్పి దూరంగా కూడా వేసుకోవద్దు అనమాట. మనం ఎక్కడైతే టర్న్ చేస్తున్నామో ఎగ్జాక్ట్ దాని దగ్గరనే కుట్టేసుకోవాలి. అప్పుడు మనకి ఎంత సన్నంగా కావాలంటే అంత సన్నంగా మనకి పైపింగ్ వస్తుంది అనమాట. చూడడానికి మాత్రం మనం థ్రెడ్తో వేసిన పైపింగ్ లాగా అనిపిస్తుంది. మనం థ్రెడ్తో వేస్తే కూడా ఇంతే నీట్గా వస్తుంది, ఇంకా ఇంతకంటే కూడా నీట్గా వస్తుంది. కాకపోతే మనకు థ్రెడ్ అవైలబుల్ లేదు కాబట్టి మనం ఈ విధంగా ఓన్లీ క్లాత్ని యూజ్ చేసుకుంటూ పైపింగ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ టర్నింగ్ దగ్గర కూడా అంటే బ్యాక్ నెక్ టర్న్ అయ్యే దగ్గర నీట్గా తీసేసుకోవాలి మనం స్లోగా. ఏం లేదు, జస్ట్ మనం దాన్ని టర్న్ చేస్తే మనకి పైపింగ్ అనేది నీట్గా అనిపిస్తుంది. ఓకే, ఇక్కడ టర్నింగ్స్ని కూడా అక్కడ మాత్రం చాలా కేర్ఫుల్గా మనం హ్యాండిల్ చేసేసుకోవాలి. చూడండి, నీట్గా ఎగ్జాక్ట్ గ్రీన్ కలర్ పక్కనే వస్తుంది చూడండి స్టిచ్ మాత్రం. ఈ విధంగా మొత్తం వేసేసుకోవాలి. మనం ముందుకు వచ్చేవరకు మనం అక్కడ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని మనం కొంచెం ఫోల్డ్ చేసేసుకొని కంప్లీట్గా చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎండింగ్కి వచ్చినాం కదా, ఇక్కడ కొంచెం కట్ చేసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ హుక్ మనం పెడతాం కాబట్టి నీట్గా ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఒకసారి లోపల కూడా చూడండి. మీకు అక్కడ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఒక పాదం మందంలో ఇంకొక స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా స్టిచ్ చేయడం ఏమవుతుందంటే మనం ఇంకా హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మాకు హెమ్మింగ్ చేసుకోవడానికి ఓపిక ఉంది అంటే అప్పుడు మనం ఇట్లా స్టిచ్ చేసుకోకుండా ఓన్లీ వన్ స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇంకా హెమ్మింగ్ చేసుకోవడం టైం వేస్ట్ కాబట్టి ఇట్లా స్టిచ్ వేసుకోవడం వల్ల కూడా మనకి టైం సేవ్ అయిపోతుంది, చూడడానికి నీట్గా కూడా అనిపిస్తుంది. ఓకేనా, చూడండి మనకి స్టిచ్ చేసేసుకోవడం వల్ల ఈ హెమ్మింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ హుక్ పెట్టుకుంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేసేసుకొని మనం డబల్ స్టిచ్ చేసుకొని థ్రెడ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఓకే, నేను అదే విధంగా వీపుకి కూడా హెమ్మింగ్ చేసేసుకున్నా. మీరు కూడా కావాలంటే వీపుకి చేసుకోవచ్చు. ఓకే, చూడండి నీట్గా ఉంది కదా. ఇప్పుడు లోపల కూడా ఎంత నీట్గా వచ్చిందో చెక్ చేసుకోండి. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.